కూడా రావాలంటే కొంత సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎస్ అండి. మల్లేష్ గారు మనతో పాటుగా జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కాలువ సుజాత గారు అధికార ప్రతినిధి, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు అధికార ప్రతినిధి. వెల్కమ్ టు ద షో అండి. సో సుజాత గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. గతంలో సమైక్యాంధ్రలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కేసీఆర్ సర్కార్ రీడిజైన్ చేసింది. కాళేశ్వరం అనేటువంటి కొత్త పథకంతో ముందుకు వచ్చింది. అది మీ నెత్తిన పాలు పోసినంత పనిచేసింది అని మల్లేష్ గారు అంటున్నారు. ఇప్పుడు మంత్రుల బృందం అనేది మేడిగడ్డ సందర్శన కోసం వెళ్తోంది. మొత్తం డిజైన్ చేసే అవకాశం ఉందా, లేకుంటే మళ్ళీ పాలమూరులో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభం చేసినటువంటి ప్రాజెక్టులనే మళ్ళీ ముందుకు తీసుకొస్తారా? గుడ్ మార్నింగ్ అండి. ఐ డ్రీమ్స్ ప్రేక్షకులకి, అలాగే నా తోటి పార్టిసిపెంట్స్ కి మీకు కూడా. ఇప్పుడు 11 గంటలకి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బృందము, అలాగే అధికారుల బృందము, ఇంకా మంత్రులు అందరు కలిసి అక్కడికి చేరుకోబోతున్నారు. బ్యారేజ్ దగ్గరికి చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి విషయాలన్నిటినీ తీసుకొని క్రోడీకరించి అధికారులు అక్కడ చూసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలి అనేది ఆలోచన, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచన సపరేట్ గా మళ్ళీ రివ్యూ మీటింగ్ జరుగుతాయి. ముందుగా అక్కడికి తీసుకెళ్లడానికి ముఖ్య కారణం ఎంత డ్యామేజ్ అయింది, ఎలా డ్యామేజ్ అయింది, ఎందుకు డ్యామేజ్ అయింది అనే విషయంలో అధికారులని మంత్రుల్ని తీసుకెళ్లడం జరుగుతోంది అక్కడికి. ఎందుకంటే కేసీఆర్ పదే పదే వీళ్ళ నాయకులు కూడా చాలా మంది మాట్లాడారు, కుంగిపోతుంది, జరుగుతుంది, తప్పిదం జరుగుతుంది, జరగదా అని. అంటే ఇది మామూలు విషయం కాదు కదా. తప్పిదం జరిగింది అని వాళ్ళ నాయకులు ఒప్పుకోలేదు. పాపం చిన్న చిన్న నాయకులు తప్పిదం జరిగింది దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అని ప్రచారంలో చెప్పుకున్నారు వీళ్ళు. అది భూతద్దంలో పెట్టడం కాదు, భూతద్దంకు కూడా సరిపోనంత పెద్ద మాయ అది. కాబట్టి అలాంటి విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లకుండా ఎలా ఒక రాజకీయ పార్టీగా గతంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టిన కాంగ్రెస్ పార్టీ ఎలా తీసుకెళ్లకుండా ఉంటది, అదొకసారి వివరించాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇప్పుడు మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారితో అంటే వివిధ అధికారులు మాట్లాడినప్పుడు, రివ్యూస్ చేసినప్పుడు, అంతేకాకుండా ఈ కాంట్రాక్ట్ అయితే ఎవరైతే చేసిండ్రో ఎల్ఎన్టీ సంస్థ, ఆ ఎల్ఎన్టీ సంస్థ అనేది ఒక పెద్ద రెప్యుటేటివ్ కంపెనీ. అది ఆ కంపెనీకి ఉన్నటువంటి రెప్యుటేషన్ ని కాపాడుకోకుండా వాళ్ళు కేసీఆర్ ఇంజనీర్ అయ్యి డిజైన్ ఇచ్చేసి ఇది ఇలానే కట్టాలి, ఇంత సమయంలోనే కట్టాలి, చెప్పినట్టు వినాలి అని అంటే వీళ్ళు కాంట్రాక్ట్ ని అవాయిడ్ చేయాల్సింది. ఎందుకంటే ఒకవేళ ఇలాంటి జరిగితే వాళ్ళకి ఈ రోజు ఈ 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఏమో తర్వాత వచ్చే ప్రాజెక్టులు చాలా ఇబ్బందికరంగా మారతాయి కదా. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థ అది అలాంటిది ఒక ఏదో ముఖ్యమంత్రి చెప్పాడు కదా హడావుడిన చేసేద్దాం కదా అని అనుకుంటే ఇప్పుడు జరిగింది ఏంటండి నష్టం? ఆయన రికార్డు కోసమో లేకపోతే రేపు పొద్దున తెలంగాణలో నేను ఇది ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇన్ని రోజుల్లో కట్టాను అని చూపించడం కోసము దాని వెనకాల ఉన్నటువంటి అంతర్గతం ఏంటి? 1,00,000 కోట్ల పెట్టుబడి దాని మీద. అది స్కామ్ రూపంలో అనుకోండి, దోపిడీ రూపంలో అనుకోండి, కమిషన్ రూపంలో అనుకోండి, ఏ రూపమైనా తెలంగాణ ప్రజల కష్టము నెత్తురు అందులో దాగున్నది 1,00,000 కోట్లు. మరి దాన్ని దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసం? ముఖ్యమంత్రి అనుకుందాము, ఇక్కడ అధికారులు కూడా భయపడి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు ఎక్కడ అధికారులు ఎవరికి భయపడేది లేదు, మీ పని మీరు హుందాగా చేసుకోండి అని చెప్పారు. గత ప్రభుత్వం ఏనాడైనా అధికారుల్ని మాట్లాడిచ్చిండ్రా? వాళ్ళ పనులను వాళ్ళని చేసుకొని ఇచ్చారు. ముఖ్యంగా ఇక్కడ దీని కింద ఏదైతే బ్యారేజ్ కుంగిపోయిందో ఆ బ్యారేజ్ కింద బొగ్గు గనులు ఉన్నాయి, బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. దాని కింద అంటే అది ఎంత సాయిల్ ఎంత మెత్తగా ఉంటది, దాని మీద మీరు పిల్లర్లు వేసి ఇంత పెద్ద బ్యారేజ్ 100 సంవత్సరాలకి 10 తరాలుగా ఉండాల్సినటువంటి ఒక బ్యారేజ్ ని దాని కింద ఉన్నటువంటి మెత్తటి భూమిని మీరు ఈ విధంగా డిజైన్ చేసి కట్టడం ఎంతవరకు కరెక్టు? బొగ్గు గనులు తవ్వుతూ పోతే వెళ్తూనే ఉంటాయి. మరి దాని మీద రాత్రికి రాత్రి దాన్ని లారీలకు కొద్ది బొగ్గుని తీసేసి ఎక్కడనో డంపింగ్ చేసేసి రాత్రి ఊరిని కూడా ఖాళీ చేసేసి అక్కడ పిల్లర్లు వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది అంటే మీరు తప్పిదం చేస్తున్నారని తెలుసు, మీకు తెలుసు, ఇంజనీర్లకు తెలుసు, అక్కడ పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కానీ ఏం పోయేది ఉంది? మా సొమ్ము కాదు, మా ఇంటిది కాదు. అయితే సుజాత గారు ఇప్పుడు దాన్ని రీడిజైన్ చేస్తారా, లేకపోతే దాన్ని అలాగే యాజ్ ఇట్ ఈస్ గా వదిలేసి పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ముందుకు తీసుకొస్తారా? దానికి సంబంధించినటువంటి జాతీయ హోదా అడిగారు. ఒక్క నిమిషం. అంటే పాలమూరు రంగారెడ్డిది జాతీయ హోదా, అది సపరేట్, ఇది సపరేట్. కాబట్టి దానికి సపరేట్. ఎందుకంటే మనం పదే మాట్లాడుకున్నాం, కేసీఆర్ దీని శంకుస్థాపనకు ప్రధానమంత్రి వస్తే మాకు దీని మీద జాతీయ హోదాని కల్పించాలి, కేంద్ర నిధులు దీనికి కేటాయించాలి అని అడగలేదు.
దాన్ని పూర్తయిపోయిన తర్వాత కుంగిపోయిన తర్వాత వీళ్ళు ఏం మాట్లాడిన మాకు జాతీయ హోదా కలిగించాలి అని అడిగాను. ఎప్పుడండి కేంద్రం దాని మీద నిధులు కేటాయించి దాని మీద కేంద్రం పెత్తనం నడిపిస్తే కదా జాతీయ హోదా కల్పించేది. తనకు కమిషన్ల కక్కుర్తి పడి 1,00,000 కోట్ల ఆదాయం తెలంగాణ ప్రజల సొమ్ముని ఖతం చేయడానికి కోసం కేసీఆర్ కేంద్రం మీద ఒత్తిడి తేలేదు, కేంద్రం నిధులు అడగలేదు, దీనికి జాతీయ హోదా అడగలేదు. కాబట్టి ఈ రోజు ఎవ్వరు కూడా దీని మీద మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని డెఫినెట్ గా కేసీఆర్ మీదనే తోసేసే అవకాశము అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఈ రోజు అధికారులు మాట్లాడుకుంటున్నారంట. నేను ఉదయం పేపర్ లో చదివాను. జూనియర్లంతా సీనియర్లు దీని మీద పనిచేసినటువంటి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసేసుకొని మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని లోపల గొడవ పడుతున్నారు. పైన ఏమీ కనబడకుండా యాక్టింగ్ చేస్తున్నారు. దీని మీద అధికారులే కానివ్వండి కాంట్రాక్టుల మీద వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరిని వదిలే పరిస్థితే లేదు. దీని మీద నష్టం జరిగింది. ఏ నష్టం అయితే జరిగిందో ఆ నష్టాన్ని పూర్తిగా పూరించాల్సిందే. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఇలాగే కంటిన్యూ వాళ్ళతో ఎల్ఎన్టీ వాళ్ళతో తీసుకుంటారా, గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలను ఎవరికి శిక్షిస్తారు అనేది ఈ రోజు అక్కడ రివ్యూ కోసం వెళ్ళినటువంటి మా నాయకులే కానివ్వండి అధికారులు అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ చర్చలు జరుపుతారు. దాని మీద పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా అయితే ఎట్టి పరిస్థితుల్లో కల్పించాల్సిందే. దీన్ని ఏ విధంగా చూస్తారు, ఏం చేస్తారు అనేది ఇంకా మా నాయకులు మాట్లాడక ముందు నేను ఎలా చెప్పగలను, నేను ఎలా హామీ ఇవ్వగలను, నాకు మాత్రం తెలీదు దీని మీద. ఎస్. సో బాలరాజు గారు, ఇప్పటికైనా మీరు యాక్సెప్ట్ చేస్తారా అక్కడ నిర్మాణపరమైనటువంటి లోపాలు